ఇది బొలెరో మ్యాక్సీ ట్రక్. దీనికైతే క్లచ్ ప్లేట్ కాలిపోయి ఇప్పుడైతే గేర్ బాక్స్ అయితే దించుతున్నాను. ఇదైతే డీజే సౌండ్. మా ఊర్లోనే క్లచ్ ప్లేట్ కాలిపోయి ఇప్పుడు మా ఊర్లోనే గేర్ బాక్స్ అయితే దించుతున్నాను. దీనికి కింద పడుకొని పని చేస్తుంటే వీళ్ళందరూ అనుకుంటున్నారు ఈ పనే బాగుందని, కానీ వీళ్ళకి అర్థం అవ్వట్లేదు ఎంత హార్డ్గా ఉంటుందో కింద పడుకొని చేయడం. ఇప్పుడైతే చూడండి గేర్ బాక్స్ దించడం వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే జాయింట్ ఇప్పాలి. దీనికి జాయింట్ ఇప్పేసి పక్కన అయితే పెట్టుకొని గేర్ బాక్స్ రైట్ అని బౌల్లో అయితే ఇప్పుకోవాలి. ఎంత జాయింట్ బేరింగ్ కూడా తీయాలి పక్కకి. గేర్ బాక్స్ అయితే ఒక్కనే దించి ఒక్కనే ఎక్కించుకోవాలి. దీనికైతే చూడండి ఎక్కడ చూసినా మీకు 2-3 ఉంటారు గేర్ బాక్స్ దించి ఎక్కించడానికి. ఇదైతే నేను ఒక్కనే దించి ఎక్కించుకుంటాను. ఇదైతే తీసి పక్కన పెట్టాను. ఇప్పుడైతే చూడండి దీనికి స్పీడోమీటర్, సెన్సార్, క్లచ్ సిలిండర్, సెల్ఫ్ మోటార్, గేర్ బాక్స్ రైట్ అండ్ బౌల్ అయితే ఇప్పాలి. గేర్ బాక్స్ మౌంటింగ్ కూడా ఇప్పాలి. గేర్ బాక్స్ మౌంటింగ్ ఇప్పిన తర్వాత అయితే గేర్ లివర్ అసెంబ్లీ అయితే బయట తీయాలి. ఇప్పుడు చూడండి గేర్ లివర్ అసెంబ్లీ అయితే ఓపెన్ చేస్తున్నాను. అయితే గేర్ లివర్ అసెంబ్లీ ఓపెన్ చేసిన తర్వాత కింద జాక్ మూవ్ పెట్టి సబ్ ఫ్రేమ్ అయితే తీసి గేర్ బాక్స్ అయితే ఇప్పుడు డౌన్ చేస్తాను. చూడండి ఇదైతే గేర్ బాక్స్ డౌన్ చేస్తాను. ఇప్పుడు ఈ క్లచ్ ప్లేట్లు అయితే ఓపెన్ చేసి కొత్త క్లచ్ ప్లేట్లు అయితే ఫిట్ చేయాలి. ఇప్పుడైతే చూడండి క్లచ్ ప్లేట్లు అయితే ఎలా కాలిపోయాయో. ఇదే బరువు అప్పులో గట్టిగా బండి అయితే లాగించారు, అందుకే క్లచ్ ప్లేట్లు కాలిపోయాయి. క్లచ్ ప్లేట్లు కాలిపోవడానికి ఈడే కారణం. చూడండి అయితే ఇవి చూడండి కొత్త క్లచ్ ప్లేట్లు అయితే తీసుకొచ్చాం లుక్ కంపెనీ. ఇప్పుడు ఈ క్లచ్ ప్లేట్లు అయితే ఫిట్ చేసి గేర్ బాక్స్ అయితే ఎక్కించాలి. ఫ్రై వీల్కి అయితే నీట్గా ఎమరీ పేపర్ అయితే కొట్టాలి. మళ్ళీ గేర్ బాక్స్ అయితే పైకి ఎక్కించాలి. కింద దించిన గేర్ బాక్స్ అయితే నా జాకి. దీంతోనే లారీ గేర్ బాక్స్, బొలెరో గేర్ బాక్స్, లైలాండ్ దోస్త్ గేర్ బాక్స్, A to Z అన్ని గేర్ బాక్స్లు దీని మీద అయితే దించుతాను. ఇదైతే చూడండి కొత్త సెట్ అయితే బిగించాను. గేర్ బాక్స్ అయితే మెల్లగా లేపి ఫిట్ చేయాలి. చూడండి ఇది లేపడానికి అయితే నా పార్ట్లు ఇప్పుడు ముందుని బ్యాలెన్స్ చేసుకుంటూ వెనకాల జాకీని అయితే కాలుతో లేపుతున్నాను. చూడండి లివర్ పంప్ చేస్తే జాకీ అయితే పైకి లెగిస్తుంది. అలా ముందుకు తోసుకుంటూ వెళ్ళి గేర్ బాక్స్ అయితే లేపి మొత్తం బండికి అయితే ఫిట్ చేయాలి. అగోలా తంటలు పడుతూ గేర్ బాక్స్ అయితే పైకి లేపి బండికి అయితే ఫిట్ చేశాను. ఇప్పుడైతే చూడండి గేర్ లివర్ కూడా బిగించి బండి అయితే ట్రయల్ తీసి చూడాలి. కొంచెం గేర్లు తక్కువ ఉంటే టాప్ అప్ చేసి బండి అయితే ఇప్పుడు ట్రయల్ తీస్తున్నాను. ఇప్పుడైతే కొత్త క్లచ్ ప్లేట్లు వేసాము. బండి అయితే పర్ఫెక్ట్గా ట్రై చేయకపోతే మళ్ళీ క్లచ్ ప్లేట్లు అయితే పోతాయి. సో బండి అయితే ఎప్పుడూ హాల్ఫ్ క్లచ్లో అయితే తోలకూడదు. ఏదన్నా ఉన్నా సరే ఇబ్బందిగా ఎక్కించకూడదు బండిని. వర్క్ కంప్లీట్ చేసి బండి మీద నా జాకీ అయితే కట్టుకొని వెళ్ళిపోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.